వెల్కమ్ టు టాలీవుడ్ టీవీ సండే హాట్లైన్. ముందుగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి బిగ్ కంగ్రాట్స్. కల్కి రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎందుకంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. వాటన్నిటిని గ్రౌండ్ రిపోర్ట్ నుంచి షేర్ చేసుకోవడానికే ఈ హాట్లైన్ ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చాం. ముందుగా కల్కి సినిమా రివ్యూని షార్ట్గా మీకు అందిస్తాను. కురుక్షేత్రం తర్వాత 6000 ఏళ్లకు కల్కి కథ మొదలవుతుంది. ఆ టైంలో భూమిపై ఉన్న వనరులన్నీ పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ నిర్మించి పాలిస్తుంటాడు యాస్కెన్. బౌంటీ హంటర్ భైరవ ఆ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటాడు. ఈ కాంప్లెక్స్ అరాచకాల నుంచి ఒక గర్భవతిని కాపాడే ప్రయత్నంలో అశ్వత్థామ ఉంటారు. ఈమె సాయంతో కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వాలని భైరవ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇతనికి అశ్వత్థామకు సంబంధం ఏంటనేది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఇది క్లుప్తంగా బ్లాస్టింగ్ కల్కి రివ్యూ. ఇక ఈ గ్లోబల్ ఫిల్మ్ మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలని టాలీవుడ్ టీవీ బలంగా కోరుకుంటోంది. దీనిపై మరింత విశ్లేషణను మన సండే హాట్లైన్లో చూద్దాం. కల్కి సినిమా రిలీజ్కు ముందు నుంచే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచం మొత్తం ఓ తెలుగు సినిమా చూసేందుకు వేచి చూసింది. ప్రమోషన్ సరిగ్గా జరగడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కానీ అలా జరగకపోవడమే పెద్ద బజ్ను క్రియేట్ చేసింది. ఇదో డిఫరెంట్ మార్కెటింగ్ టెక్నిక్. నాగాశ్విన్ వేసిన ట్రాప్. అందులో అంతా చిక్కుకున్నారు. కామిక్ బుక్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో బీబీ యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేసేదాకా నాగాశ్విన్ వ్యూహాలన్నీ సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ప్రత్యేకంగా ప్రమోషన్స్కు పెద్ద ఖర్చేం పెట్టకుండా బజ్ క్రియేట్ చేయడం బ్రెయిన్ ఉన్నవాళ్ళు చేసే పని. నాగాశ్విన్ అండ్ హిజ్ టీమ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. హాలీవుడ్లో మనం అప్పుడప్పుడు ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీని చూస్తుంటాం. కానీ ఒక అసలు సిసలు తెలుగు సినిమాకి ఇలాంటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని, అందులోనూ ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేస్తుందని ఎవరం ఊహించని కూడా ఊహించలేం. ఇలాంటి ఇంటెలిజెంట్ పీపుల్ మరిన్ని వండర్స్ క్రియేట్ చేసేందుకైనా కల్కి నెక్స్ట్ రేంజ్ సక్సెస్ అందుకోవాలి. నాగాశ్విన్ స్టోరీ టెల్లింగ్ మాస్టర్ అని చెప్పాలి. ఎవడే సుబ్రహ్మణ్యం మహానటులతో ఆ విషయం ప్రూవ్ అయింది కూడా. అతని నెరేటివ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటూ చూసేవాళ్ళని ఎంగేజ్ చేస్తుంది. వాట్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్ హీ ఈజ్. ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్. క్రాఫ్ట్పై తనకున్న కమాండ్ ఇన్క్రెడిబుల్. తెలుగులో ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమాలోనే సైన్స్ ఫిక్షన్ జానర్లో 1-2 సినిమాలు వచ్చి ఉండొచ్చు. కానీ ఇంత బిగ్గర్ స్కేల్లో వచ్చే అసలు సిసలు సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే ఇదే. అలా చూడండి, టాలీవుడ్ స్క్రీన్పై వేసిన విజువల్స్. ఇది తెలుగు సినిమా అంటే నమ్మకం కలుగుతుందా? బాలీవుడ్ కాదు హాలీవుడ్ సినిమా అనిపిస్తోంది. లుక్ ఎట్ ద విజువల్స్, వావ్. దీనికి తోడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. సినిమా పేరే కల్కి, విష్ణు 10వ అవతారం. సినిమా మొత్తం 2898 సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఆ అపోకలిప్స్ వరల్డ్లో మంచుకి చెడుకు మధ్య జరిగే పోరాటాన్ని చూపించారు. మైథాలజీని సైన్స్ ఫిక్షన్ జానర్లో మిక్స్ చేసి అటు ట్రెడిషనల్ ఆడియన్స్ని ఇటు ప్రజెంట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలా డిజైన్ చేసిన విధానం అద్భుతం అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ రేంజ్ హిట్ అయితే హాలీవుడ్లో మన జెండా కదిపేవాళ్ళ లేకుండా పోతారు. బాహుబలి తర్వాత ప్రభాస్ సక్సెస్ గ్రాఫ్ అంతగా లేదు. వచ్చిన సాహో, రాధేశ్యామ్ లాంటి సినిమాలతో కొంత డ్యామేజ్ జరిగిన మాట కూడా నిజమే. కానీ కల్కితో బాహుబలి రేంజ్ మ్యాజిక్ దక్కడం మాత్రం ఖాయం. ఫర్ వెరీ షూర్ హిజ్ కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. డిస్టోపియన్ వరల్డ్లో ఫ్యూచరిస్టిక్ విజువల్స్ మధ్య ఏ మార్వెల్ సిరీస్లో హీరోలాగానో దిగొస్తుంటే ఇక బాక్సాఫీస్ ఎందుకు షేక్ అవ్వదు? దీపికా పడుకోన్ మన దేశంలోనే ది బెస్ట్ వర్సటైల్ ఆర్టిస్ట్. ఆవిడ నటన గురించి చెప్పాల్సిన పనే లేదు. మరోవైపు అమితాబ్ గారు, కమల్ హాసన్ గారు, ఇలా చెబుతూ వెళ్తే ఎప్పుడు ఆపేది? ఒక్కొక్కరి గురించి గంట మాట్లాడొచ్చు. ఇక క్యామియోస్ ఇచ్చే సర్ప్రైజెస్ అయితే సరే. ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ వర్క్ చేసిన మూవీ ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ బెంచ్ మార్క్ ఫిల్మ్ ఫర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. నాగశ్విన్ మాటలని, మేకింగ్ వీడియోలని, ట్రైలర్ని చూసిన తర్వాత థియేటర్కి వెళ్ళిన వారికి అదే రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కల్కి. ఇంకా చెప్పాలంటే ఆ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. అసలు నాగాశ్విన్ టాలెంట్కి ఫస్ట్ టేక్ ఏ బౌ. చూసేవారికి తన షార్ట్స్తో ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. నిజానికి కల్కి హాలీవుడ్ సూపర్ హీరో జానర్ సినిమాలకి రైవల్గా మారింది. హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ సినిమాలను తీసేవాళ్ళు కూడా ఈ ఇండియన్ సినిమాని మెచ్చుకుంటున్నారు. సినిమాకి చేసిన వర్క్ గురించి మాట్లాడుకుంటున్నారు. హై లెవెల్ టెక్నికల్ ఎక్స్పర్టీస్తో రూపొందింది కాబట్టే కల్కి గ్లోబల్ మార్కెట్లో అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. న్యూయార్క్, సిడ్నీ లాంటి నగరాల్లో ఇప్పటికీ హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అడ్వాన్స్డ్ విఎఫ్ఎక్స్తో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని సృష్టించడం, యూనిక్ విజువల్ ప్యాలెట్ని క్రియేట్ చేయడం, స్టోరీలో ఫ్యాంటసీ ఎలిమెంట్ని బ్లెండ్ చేయడం, ఇన్ని చేశారు కనుక బిగ్ స్క్రీన్ మీద ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి మజానిస్తుంది.
బాహుబలి తర్వాత ఇలా అనిపించిన సినిమా కల్కి మాత్రమే. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కంటే నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలి. ఒక విధంగా చెప్పాలంటే కల్కి తెలుగు కాదు హిందీ కాదు కల్కి ఇప్పుడు గ్లోబల్ ఈవెంట్. అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్గా ప్రభాస్కి గుర్తింపు వచ్చింది. కోర్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకున్ ఆర్ దేర్. వీళ్ళంతా ఇప్పుడు సెకండరీగా మారిపోయారు. మార్వెల్ సిరీస్ సినిమా వస్తుందంటే అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అని చూడరు కదా. అలాంటి పరిస్థితి ఇప్పుడు కల్కి విషయంలో ఉంది. ఒక తెలుగు సినిమా గ్లోబల్ ఈవెంట్గా మారడం పెద్ద విషయం. ఈ సినిమా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తెలుగు సినిమా స్టాండర్డ్స్ మారిపోతాయి, లాంగ్వేజ్ బ్యారియర్స్ బద్దలవుతాయి. ప్రస్తుతం తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఒకటి క్రియేట్ చేశారు. అందుకు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. కల్కి సినిమా విషయానికి వచ్చేసరికి ఇది ఎక్కడితో ఆగేలా ఎక్కడా కనిపించడం లేదు. నాగశ్విన్ యూనివర్స్ ఎలా ఉందంటే భవిష్యత్తుతో కూడిన పురాణ గాథలు అంటే వేరే అర్థం ఏమైనా వస్తుందా? మైథలాజికల్ రూట్స్ ఇన్ ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్, ఇది కరెక్ట్ వర్డ్. చేసుకుంటూ వెళ్ళాలి కానీ బోలెడు కథలు పుట్టుకొస్తాయి. మార్వెల్, స్టార్ వార్స్ సిరీస్ల రేంజ్లో మన పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నన్ని కథలు ప్రపంచంలో ఎక్కడా దొరకవు. ఇది కూడా ఒక కారణం ఈ సినిమా నెక్స్ట్ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకోవడానికి. కల్కి కేవలం సినిమా కాదండి, ఒక సినిమాటిక్ ఈవెంట్. ఇండియన్ సినిమా బౌండరీస్ని బద్దలుగొట్టే ఈవెంట్. విజనరీ డైరెక్షను, స్టీలింగ్ స్టార్ కాస్ట్, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, కల్చర్ అని చెప్పే కథ ఒక్కటేంటి, నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అయ్యేందుకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో మైథాలజీని మిక్స్ చేయడం, యూనిక్ స్టోరీ టెల్లింగ్ ఇండియన్ ఆడియన్స్నే కాదు గ్లోబల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. కల్కి 2898 AD చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సినిమా. భవిష్యత్తు భారతీయ సినిమాకు కొత్త స్టాండర్డ్ క్రియేట్ చేసే సినిమా. అందుకే కల్కి నెక్స్ట్ రేంజ్ హిట్ అవ్వాలి. దిస్ ఈజ్ ఫర్ నౌ. ప్రతి ఆదివారం బర్నింగ్ టాపిక్స్, ఇన్డెప్త్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ టీవీ ఫర్ బ్లాస్టింగ్ అప్డేట్స్.